నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నా ఉనికి ఇంకా కాపాడుకోవాలి అని ఈ సమాజానికి తెలియజేయడం కోసం ఇలాంటి సన్నాసులు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే ఉంటారు. మీరు ఎంత విమర్శించినా ఏం చేసినా ఆయన చేరాలనుకున్న గమ్యస్థానానికి చేరే వరకు ఆయన యొక్క ప్రయాణం ఆగదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పదంలో ఆయన చేస్తున్నటువంటి పోరాటం చిన్న విషయం కాదు. ఏదైతే నిన్న ఆయన అనారోగ్యరీత్యా ఆయన నివాసానికి దేశ ప్రధాని సాక్షాత్తు ఆయన నివాసానికి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. కేవలం అది ఒక నిజాయితీపరుడు గల నాయకుడికి దక్కే గౌరవం మాత్రమే. అలాంటి నాయకుడిని పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్థితికి దిగజారిపోతున్నారు మీరంతా. మీ నాయకులు అవినీతి చేసి అపాయింట్మెంట్ల కోసం అదే నరేంద్ర మోదీ గారి కోసం వెయిట్ చేసిన రోజులు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మర్చిపోరు. ఒక నిజాయితీ గల నాయకుడిని నెతుక్కుంటూ ఒక రాష్ట్ర ప్రధాని రావడం అన్నది చిన్న విషయం కాదు. మీరు ఎన్ని కుయ్యక్తులు పనినా ఎన్ని చేసినా నరేంద్ర మోదీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సాయంతో ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీరు ఎన్ని అవహేళనలు చేస్తూ మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక ఆడదానిగా మాట్లాడవలసిన మాటలు ఏ రోజు నువ్వు మాట్లాడలేదు. కేవలం నీ గబ్బు నోరుతో 11 సీట్లకు పరిమితం చేసావా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని. ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి దారిలో అధినాయకత్వం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. శంకినీ జాతికి సంబంధించిన ఆడవాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి ఈ సోషల్ మీడియాలో వాళ్ళ చేత వీడియోలు చేయించడం, పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఏం చెప్పి ఇది కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఆగుతున్నారు తప్ప, ఒక్కరోజైనా సరే మీ మీద దృష్టి పెడితే మీరు ఇలాంటి మళ్ళీ చండాలపు మాటలు మాట్లాడే పరిస్థితి మీకు ఏ రోజు కూడా రాకుండా చేయగలిగే సమర్థత, సత్తా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతో టైం పట్టదని తెలియజేస్తున్నాను.